అందరికీ నమస్కారం. ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఈరోజు మనం అరుణాచల క్షేత్రం గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుంటాం. అరుణాచల క్షేత్రం ఒక మంచి అద్భుతమైన ప్రదేశం, మహిమాన్వితమైన క్షేత్రం, అద్భుతాలు జరిగే క్షేత్రం. ఇది చాలామంది పెద్దలు చెప్పారు. ఎందుకో తెలుసా? ఇక్కడ దేవుణ్ణి ప్రతి అణువణువులో చూస్తారు. అందుకే సాక్షాత్ శివుణ్ణి మనకు కనిపిస్తుంది కదా, ఆ కొండగా భావించి, ఆ కొండనే శివుడిగా భావించి మనం గిరి ప్రదక్షిణ చేస్తాం అన్నమాట. ఈ క్షేత్రానికి ఉన్న వైభవం, ప్రాశస్త్యం అటువంటిది. నాకు తెలిసి మరి ఇతర ఏ క్షేత్రాల్లో లేని అంత వైభవం ఉన్న క్షేత్రం ఇదొక్కటే. గిరి ప్రదక్షిణ ఈ క్షేత్రానికి చాలా ప్రత్యేకమైనది. భగవాన్ రమణ మహర్షుల వారు తమ దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరిని అడిగేవారంట, గిరి ప్రదక్షిణ చేసి రమ్మని. అటువంటి మోక్షాన్ని మరియు జ్ఞానాన్ని మరియు దైవీకాన్ని ఇచ్చే క్షేత్రం అరుణాచల క్షేత్రం ఒకటి. ఈ క్షేత్రాలన్నీ చాలా చాలా పురాతనమైనవి, చాలా విశిష్టమైనవి, చాలా వైభవోపేతమైనవి. చూడండి, రాజప్రాకారాలు కానీ, రాజగోపురాలు కానీ, మండపాలు కానీ ఎంత అద్భుతంగా ఉన్నాయో. క్షేత్రం అనేది పాప నాశిని. క్షేత్రంలో కాలు మోపడం అనేది మనం చేసుకున్న అదృష్టం, మన పూర్వజన్మ సుకృతం. చాగంటి వారు చెప్తూ ఉంటారు, అరుణాచల క్షేత్రానికి వెళ్ళకముందు, అరుణాచల క్షేత్రానికి వెళ్ళిన తర్వాత జీవుడి రాతలో ఒక గీత గీస్తారు చిత్రగుప్తుల వారు అని. అవును, అటువంటి విశిష్టమైన క్షేత్రం, చాలా గొప్పదైన క్షేత్రం. ఆ వినాయకుడిని చూడండి ఎంత అద్భుతంగా ఉన్నారో. అక్కడ ఆయన క్షేత్రపాలకుడు అనుకుంటున్నాను. అరుణాచల క్షేత్రం యొక్క వైభవం చాలా చాలా గొప్పది. రాజగోపురాలు చాలా చాలా విశిష్ట కలిగిన రాజగోపురాలు. ఇది మేము ఆంధ్ర ఆశ్రమం దగ్గర ఉన్న యోగిరాజ్ సురత్ కుమార్ గారి ఆశ్రమం, అలానే రమణ మహర్షి గారి ఆశ్రమం కూడా ఉంది. ఈ ఆశ్రమం యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఇక్కడికి వెళ్తే మనకి ఒక చాంటింగ్ వినిపిస్తుంది. చాలా బాగుంటుంది అన్నమాట. చాలా పెద్ద మెడిటేషన్ హాల్ ఉంది. మేము ఆంధ్రాశ్రమం దగ్గర ఉన్నాం కాబట్టి మాకు ఆపోజిట్లోనే రమణ మహర్షి గారి ఆశ్రమం కూడా ఉంది. అది కూడా చాలా బాగుంటుంది. దానికి అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవాలంట. అరుణాచల క్షేత్రాన్ని మనం తిరువన్నమలై అని కూడా పిలుస్తాం అన్నమాట. ఇది మా ఆశ్రమం దగ్గర మా కోసం నెమలి పురి విప్పింది. ఎంతో అద్భుతమైన దృశ్యం చూడండి, చాలా కన్నుల పండుగగా ఉంది. అలాగే నెమళ్ళు, జింకలు, ఇంకా చాలా చాలా జీవులు కనిపించినాయి అన్నమాట. అరుణాచల క్షేత్రం దగ్గరగా ఫారెస్ట్ ఏరియా. మనకి చాలా ఆహ్లాదాన్ని, ఆనందాన్ని మిగులుస్తుంది అన్నమాట. అరుణాచల క్షేత్రాన్ని మనం తిరువన్నమలై అని కూడా అంటాం. ఇందాక చూసిన సైన్ బోర్డు గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మనం ఎక్కడున్నామో చెప్పబోయే సైన్ బోర్డు అనమాట. మొత్తం 8 లింగాలు ఉంటాయి. ఆ 8 లింగాలు మనం దర్శించుకొని అప్పుడే గిరి ప్రదక్షిణ పూర్తవుతుంది. మేము దక్షిణామూర్తి గుడి నుంచి మొదలుపెట్టాం. అక్కడి నుంచి యమలింగం, నైరుతి లింగం, వాయులింగం, వరుణలింగం, కుబేరలింగం, ఇంద్రలింగం, ఇవన్నీ దర్శించుకున్నాం. అక్కడ మనకి మోక్ష మార్గం ఒకటి కనిపిస్తుంది. ఆ మోక్ష మార్గం దూరితే మనకి మోక్షం వస్తుందని చెప్తారు. ఇలా అరుణాచల క్షేత్రాన్ని మేము చాలా అద్భుతంగా, ఆనందంగా దర్శించుకున్నాం. ఇప్పుడు మీరు చూస్తున్నది కంచి క్షేత్రం. అరుణాచల క్షేత్రం నుంచి మేము తర్వాత కంచి క్షేత్రానికి వెళ్ళాం. అరుణాచల క్షేత్రం మనకి అగ్నిలింగం అయితే,
ఇక్కడ కంచిలో ఏకాంబరేశ్వర స్వామి ఆలయం మనకి పృథ్వీలింగంగా చెప్పబడుతుంది. అలానే కంచిలో ప్రత్యేకమైనది కంచి కామాక్షి అమ్మవారు. కంచి కామాక్షి అమ్మవారి టెంపుల్ ఉంటుంది అక్కడ. అలానే వరదరాజ స్వామి టెంపుల్ ఉంటుంది. అలానే ఏకాంబరేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. కంచి కూడా చూడదగ్గ ప్రదేశం. చాలా అద్భుతమైన ఆలయాలు ఉన్నాయన్నమాట. కట్టడాలంటే ఇక మన దేవాలయాల తర్వాత అవి చాలా 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 అద్భుతంగా ఉన్నాయి. ఎంత చూసినా చూడాలనిపిస్తుంది. ఇది కంచి పరమాచార్యుల వారి బృందావనం అన్నమాట. ఇదండి ఈ వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి.